దసరాకి సౌత్ సినిమాల మధ్య అసలైన బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ జరిగిందా? ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ తెలుగు, మరోవైపు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 కన్నడ, ఇంకోవైపు ధనుష్ డైరెక్టర్ గా మారి చేసిన ఇడ్లీ కడాయ్ తమిళ్. 3 భాషల్లో ముగ్గురు స్టార్ హీరోలు. ఈ మూవీస్ వెనుకున్న బడ్జెట్, బిజినెస్, వసూళ్లు వేరు వేరైనా సినీ లవర్స్ ప్రశ్న ఒక్కటే, ఈ దసరా విన్నర్ ఎవరు అని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ హైప్డ్ మూవీగా నిలిచింది. డివివి దానయ్య నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి 250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. హిందీ నుంచి కన్నడ వరకు 5 భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 194 కోట్లు దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే బిజినెస్ 157 కోట్లు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. అంటే ఓజీ పవన్ కెరీర్ లోనే అత్యధిక రిస్కీ ప్రాజెక్ట్ గా సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. ఓజీకి మొదటి షో నుంచే పవర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్ల ద్వారానే 22 కోట్లు, టోటల్ ఫస్ట్ డే ఎండ్ వరకు కలెక్షన్లు 154 కోట్లుగా ప్రకటించారు మేకర్స్. ఆ తర్వాతి రోజుల్లో కంటిన్యూ అయ్యే పాజిటివ్ రన్ తో మొత్తం 8 రోజుల్లోనే 300 కోట్లకు చేరువలో గ్రాస్ వసూళ్లు సాధించిందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్లకు పైగా, ఓవర్సీస్ నుంచి 65 కోట్లకు పైగా, ఓన్లీ నార్త్ అమెరికాలో 50 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 9th డే వరకు టోటల్ గా చూస్తే 300 కోట్లకు పైగా గ్రాస్ తో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది ఓజీ. ఓజీ పవన్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హోంబలి ఫిలిమ్స్ నిర్మాణంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 భక్తి, ప్రకృతి, యుద్ధం మిళితమైన ప్రీక్వెల్ గా నేషనల్ వైడ్ ఫినామినాగా మిగిలింది. సుమారు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ 440 కోట్ల బిజినెస్ అయింది. ఇంత భారీ బిజినెస్ సౌత్ లో చాలా అరుదు. బ్రేక్ ఈవెన్ పాయింట్ 850 కోట్ల గ్రాస్ గా టార్గెట్ పెట్టుకున్నారు ట్రేడ్ నిపుణులు. హైయెస్ట్ రిస్క్, హైయెస్ట్ ఫెయిత్ మూవీ అని పేరు తెచ్చుకుంది కాంతారా చాప్టర్ 1. అక్టోబర్ 2న దసరా రోజే రిలీజ్ అయింది. 3 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఫస్ట్ డే దాదాపు 89 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సెకండ్ డే 62 కోట్లకు పైగా, థర్డ్ డే 45 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా 3 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కు చేరువైంది. కర్ణాటక, తెలుగు, హిందీ ప్రతి భాషలోనూ సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రిషబ్ శెట్టి సినిమా ఈ దసరాకు క్రిటిక్స్ ఫేవరెట్, కలెక్షన్ల కిల్లర్ గా నిలిచింది. సినీ సెలబ్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ కూడా అందుకుంది. దర్శకుడిగా మారిన ధనుష్ తీసిన ఇడ్లీ కడాయ్ అక్టోబర్ 1న విడుదలైంది. డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. నిత్యా మీనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రకని లాంటి నటీనటులతో రూపొందిన ఈ సినిమాకి సుమారు 110 కోట్ల బడ్జెట్ ఉంది. లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల గ్రాస్ కావాలి. నాన్ థియేట్రికల్ డీల్ కూడా గట్టిగానే జరిగింది. ఓటీటీ రైట్స్ 45 కోట్లు, మ్యూజిక్ 10 కోట్లు, శాటిలైట్ 20 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 2100 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా 4 రోజుల్లోనే 43.4 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. తమిళనాడులో కలెక్షన్లు బాగున్నా ఓజీ కాంతారా ప్రభావంతో తెలుగు మార్కెట్లో రన్ కొంత స్లోగా ఉంది. దసరా రేస్ లో క్రిటిక్స్ అప్రిసియేషన్ కాంతారా చాప్టర్ 1 కి, కలెక్షన్ల పవర్ ఓజీకి, క్రియేటివ్ బోల్డ్ మూవీ మాత్రం ధనుష్ ఇడ్లీ కడాయికి ఉందంటున్నారు అనలిస్టులు. టాలీవుడ్ సీనియర్ హీరోస్ అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ నలుగురు 4 పిల్లర్స్. కానీ వీళ్ళలో వెంకీ రూటే సపరేటు. యాక్షన్, మాస్ కంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యతనిచ్చిన స్టార్. సంక్రాంతికి వస్తున్నాంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మిగతా 3 హీరోలు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా వెంకీ మాత్రం ఇంతకాలం రెస్ట్ మోడ్లోనే ఉన్నాడా, లేక ఏదైనా కొత్త సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాడా? సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ బాక్స్ ఆఫీస్ మీద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, ఫెస్టివ్ ఫీల్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి సినిమా 300 కోట్ల మార్కు దాటడంతో వెంకీ ఇమేజ్ మళ్ళీ టాప్ లోకి వెళ్ళింది. కానీ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా మరో ప్రాజెక్ట్ రాలేదు. ఇక చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కు రెడీ అవుతుండగా, నాగార్జున కూలీ తర్వాత తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వెంకీ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడా? ఈ సైలెన్స్ వెనుక ఏముంది? ఇదే ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ లో రైజ్ అవుతున్న క్వశ్చన్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వెంకటేష్ చిరంజీవి సినిమాలో ఓ క్యామియో చేస్తానన్నాడట. కానీ దానికి సంబంధించి మేకర్స్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ కానివ్వడం లేదు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ 77వ సినిమా ఆగస్టు 15న లాంచ్ అయిన రెగ్యులర్ షూట్ మాత్రం అక్టోబర్ 6 నుంచి మొదలు పెడతారని సమాచారం. ఫ్యాన్స్ లో డౌట్ పెరుగుతోంది, వెంకీ ఇంతకాలం సైలెంట్ గా ఉన్నాడా, లేక ఏదైనా సర్ప్రైజ్ ఉందా అని. ఇక హిందీ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2లో వెంకటేష్ పాత్ర ఇంటెన్స్ గా, ఎడ్జీగా ఉంది. దానికి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అదే కాకుండా సురేష్ బాబు బ్యానర్ లో ఒక యంగ్ డైరెక్టర్ తో థ్రిల్లర్ ప్రాజెక్ట్ కూడా అండర్ డిస్కషన్ లో ఉందని టాక్.
60+ ఏజ్ లో కూడా వెంకీ ఎనర్జీ, ఫిట్నెస్, స్క్రిప్ట్ సెలెక్షన్ ఇవే ఆయన సక్సెస్ సీక్రెట్. తక్కువ సినిమాలు చేసినా ఒక్కో మూవీ క్లాసిక్ రేంజ్ హిట్ అవ్వడం పక్కా. ఇప్పుడు ఆయన రెస్ట్ లో ఉన్నా అది రీసెట్ కోసం తీసుకున్న బ్రేక్ అని ఫ్యాన్స్ నమ్మకం. ఇండస్ట్రీ మాత్రం వెంకీ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. దక్షిణాది సూపర్ స్టార్స్ అంటే తమిళనాడులో రజనీ, కమల్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లు ఎప్పుడు మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆ కాంబినేషన్లు సెట్ కాలేదు, కానీ మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఇది సాధ్యమైంది. మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు కలిస్తే అదొక సెలబ్రేషన్. ఇప్పుడు ఆ సెలబ్రేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. మరి ఇది కేవలం రీయూనియన్ మాత్రమేనా, లేక రికార్డులు తిరగరాసే కాంబోనా? మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ అంటే మలయాళ సినిమా అభిమానులకు ఒక గోల్డెన్ ఎరా గుర్తుకొస్తుంది. వీళ్ళ కాంబోలో దాదాపు 50కి పైగా సినిమాలు వచ్చాయి. అయితే 2008లో విడుదలైన 2020 సినిమా తర్వాత వీళ్ళు ఫుల్ లెంగ్త్ సినిమాలు కలిసి నటించలేదు. 2020లో ఒక్క ఫ్రేమ్లో ఈ ఇద్దరు కనిపించినప్పుడు థియేటర్లు షేక్ అయ్యాయి. ప్రేక్షకులకు ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే కాంపిటీషన్ కాదు, ప్యూర్ కొలాబరేషన్, ఎమోషన్. ప్రస్తుతం మలయాళంలో టాప్ డైరెక్టర్లో ఒకరైన మహేష్ నారాయణ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పేట్రియాట్. ఈ సినిమాతో మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతోంది. టీజర్ చూస్తేనే క్లియర్గా తెలుస్తోంది ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, దేశభక్తి, పొలిటికల్ డ్రామా అండ్ సిస్టంపై సెన్సిటివ్ క్వశ్చన్స్ లేవనెత్తే ఇంటెన్సివ్ నెరేషన్ అని. మోహన్ లాల్ సిస్టంలో ఉన్న శక్తిగా, మమ్ముట్టి సిస్టంకి ఎదురుగా నిలిచే స్వరంగా కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య వచ్చే పవర్ క్లాష్ ఈ సినిమాకి హైలైట్ పాయింట్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో వీళ్ళతో పాటు ఫహద్ ఫాజిల్, కుంచుకో బొబన్, నయనతార, రేవతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కేవలం మలయాళ సినిమా కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరు లెజెండ్స్ ఫేస్ ఆఫ్ అయ్యే విజువల్ ఫీస్ట్ గా అనిపిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం మోహన్ లాల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. L2 ఎంపురన్, హృదయపూర్వం, తుడురం లాంటి ఆల్ సక్సెస్లతో దూసుకెళ్తున్నాడు. మమ్ముట్టి కూడా టర్బో, బ్రహ్మయుగం లాంటి సక్సెస్ స్ట్రీక్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వస్తే మాస్, క్లాస్, ఎమోషన్, లెగసీ అన్ని ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నాయి. ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా మార్కెట్ లో మంచి పేరున్న స్టార్. మరోవైపు కల్కి 2898 ఏడీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ నాగశ్విన్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్. ఆలియా భట్ నాగాశ్విన్ ఆఫర్ రిజెక్ట్ చేసింది, కానీ ఆ నిర్ణయం వెనుక నిజమైన కారణం ఏంటి? బాలీవుడ్ లో ఆలియా, దీపిక ఇద్దరు టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లు. లవ్ అండ్ వార్, చాముండా లాంటి సినిమాలతో ఆలియా బిజీగా ఉంటే, దీపిక మాత్రం కల్కి 2898 ఏడీతో పాన్ ఇండియా ఫ్రేమ్ లో సత్తా చాటింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో అట్లీ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది. కానీ కల్కి సీక్వెల్ లో దీపికాను తొలగించారనే వార్తలు వస్తున్న క్రమంలో ఆలియా భట్ కి నాగశ్విన్ కొత్త ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడు. అయితే ఆలియా ఆఫర్ ను షెడ్యూల్ ఇష్యూస్ అంటూ తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలియా భట్ లాస్ట్ మూవీ జిగ్రాతో నెగటివ్ రిజల్ట్ ఫేస్ చేసింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఆలియా ప్రస్తుతం లవ్ అండ్ వార్, చాముండా, ఆల్ఫా సినిమాలతో బిజీగా ఉంది. అది కాక ఆమె మదర్హుడ్ లైఫ్ కి కూడా ప్రాధాన్యమిస్తోంది. ఆలియా తన టైం ప్లానింగ్ లో చాలా క్లియర్. తన ఫ్యామిలీ, కెరీర్ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నాగశ్విన్ ప్రాజెక్ట్ కూడా ఆసక్తికరంగానే ఉంది, కానీ టైం కుదరలేదు అని రిజెక్ట్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. కానీ కొందరు సినీ అభిమానులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా రిజెక్ట్ చేయడానికి దీపిక పరోక్షంగా కారణమైందా అంటూ. ఇప్పుడు ఫోకస్ నాగశ్విన్ వైపు మళ్ళింది. కల్కి 2898 ఏడీతో సైంటిఫిక్ మైత్ జోన్ లో కొత్త చాప్టర్ తెరిచిన క్రియేటివ్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ గా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆలియా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన దృష్టి సాయి పల్లవి వైపుకు మళ్ళింది. అయితే ఆమె కూడా తండేల్ తర్వాత టాలీవుడ్ కి దూరమై బాలీవుడ్ పై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం అక్కడ జునైద్ ఖాన్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ తర్వాత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణ పార్ట్ 1 and 2 షూట్స్ తో బిజీగా ఉంది. దాంతో నాగశ్విన్ కొత్త ప్రాజెక్ట్ కి హీరోయిన్ ఎంపిక పెద్ద సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ లో అయితే ఆలియా భట్ వర్సెస్ దీపికా పడుకునే పోటీ ఎప్పటికీ హాట్ టాపిక్. కానీ సౌత్ విషయంలో మాత్రం ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో ఒకే స్క్రీన్ స్పేస్ లోకి రావడం కష్టమే. అయినా నాగశ్విన్ కల్కితో పాటు కొత్త సినిమా కోసం ఎవరు సైన్ చేస్తారు అనేటువంటి విషయం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అటు కల్కి పార్ట్ 2లో దీపికా ప్లేస్ ను రీప్లేస్ ఎవరు చేస్తారు? అటు ఆలియా రిజెక్ట్ చేసిన ఆఫర్ ఎవరికి లక్కీ అవుతుంది? ఇదే ఇప్పుడు సినీ వర్గాల మధ్య హాట్ డిస్కషన్. బాలీవుడ్ సీనియర్ స్టార్ కాజోల్ ఇప్పటికీ తన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతోంది. ఇప్పుడు మరొకసారి స్ట్రాంగ్ కంబ్యాక్ తో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ లో ఎలా కనిపించబోతోంది? సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె చేస్తున్న రోల్స్ ఒక్కొక్కటి పవర్ఫుల్ స్టేట్మెంట్ లా మారుతున్నాయి. మరి ఈసారి కాజోల్ ఏ రేంజ్ లో సత్తా చాటబోతోంది? సర్జమీన్, మా, దోపత్తి, సలాం వెంకి వంటి సినిమాలతో కాజోల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్ ట్రాక్ లోనే కొనసాగుతోంది. ఇప్పుడు అదే ఫ్లోలో వస్తోంది మహారాజ్ని.
క్వీన్ ఆఫ్ క్వీన్స్ 2024లోనే రిలీజ్ అయి టీజర్ గ్లిమ్స్ తో ఆసక్తిని పెంచింది ఈ సినిమా. మెరుపు కళల తర్వాత 27 ఏళ్లకు కాజోల్ ప్రభుత్వ కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పైకి వస్తోంది. మహారాజ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే యాక్షన్ థ్రిల్లర్ లో ఈ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నజారుద్దీన్ షా, సంయుక్త, జిషుషేన్ గుప్తా, ఆదిత్య సిల్ వంటి టాప్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. కాజోల్ పవర్ఫుల్ రోల్, గ్రాండ్ స్కేల్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. బాలీవుడ్ లో సినిమాలకు బ్రేక్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తర్వాత 2017లో ధనుష్ తో చేసిన VIP 2తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కాజోల్ దేవ్గన్. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తూ యంగ్స్టర్స్ కి స్ఫూర్తినిస్తోంది. ఇప్పుడు మహారాజ్నితో సమాజం, మహిళా శక్తి, స్వాభిమానం కలిపిన పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది. ఈ సినిమా కోసం అటు బీ టౌన్, ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు.